21 ఒక ఆర్డర్ ప్యాకెట్ ఇస్తానండి. అయ్యగారు జోసఫ్ గారు పదండి పదండి. ఏం లేదు నేను కావాలా బ్యాగను ఇక్కడ పదండి. ఇది ఏ ఊరు ఇది? నీళ్ళ పెట్టి బాబు. సూపర్ కూడా మనం ఎలాగెళ్దాం సార్? అలా అంటే అలా వెళ్తాం కదా మన ఇరుకెళ్దాం. స్వామి స్తోత్రాలు స్తోత్రాలు. చిలుకలు స్టార్ట్ అయ్యి చూసారా? ప్యాకెట్ అన్నం మీద మూత కొద్ది పట్టుకోండి. అన్నం మీద మూత పట్టుకోండమ్మా. ఒక ఫోటో తీస్తాం. పట్టుకో అలా పట్టుకో. అయిపోయిందిరా, ఫ్లాష్ వచ్చింది రాలేదా? వీడియో తీస్తున్నా అలా పట్టుకో. వీడియో నడుస్తుంది. ఇప్పుడు మనం మురుగులు పడి వెళ్తున్నామా? మెసేజ్ వస్తుందన్నా? వస్తుందన్నా. అదే 10 గంటలకు ఇచ్చాను. అదే నేను ఇప్పుడు అడుగుదాం అనుకున్నాను. అంటే వైజాగ్ నుంచి అప్పుడు వచ్చాను. అప్పుడు గుర్తొచ్చాను. దిగు ఏంటన్నా మళ్ళీ తల్లి
అటు దిగిపోరా అత్తలు పెడితే వస్తే ఏం కనబట్టలేదు మన మొఖం మనకే కనబడుతుంది స్కూలింగ్ రండి రండి కదా పాపం ఓకే అందుకే చూడండి ఏసే నమ్ముకోనా వేసే అంటే ఇంజవాడు సంజయ్ వాడు బాబుడు వాడు కొంచెం తెలుసు అరే పెద్దోడు స్కూల్కి వెళ్ళదా స్కూల్కి వెళ్ళదు నాన్న మీరు స్కూల్కి వెళ్ళదా మీరు పిలుపు గారు కావాలి చాక్లెట్ షుగర్ గారు అంటే టైం దాకా షుగర్ నవ్వాలండి అవును ప్రాబ్లం చేసుకోండి బాగా చదువుకోండి వెరీ గుడ్ నమ్మండి దగ్గర నుంచి చర్చికి వెళ్ళండి ఈరోజు పుట్టిందా ఈరోజు పుట్టిందా వీడితే అయితే పుట్టి గంట ఎంత అవుద్ది నాన్న బాగున్నారా ఏసే నమ్ముకో నాన్న మీకోసం ప్రార్థన చేస్తాను చర్చికి వెళ్తాను కుమారుడు నష్టపోయి ప్రభావ నేను విశ్వాసం దచ్చింది విశ్వాసం కర్త నీవు ప్రభావ నీ ద్వారా విశ్వాసం కలిగించి అవును ప్రభా రక్షణ విశ్వాసం పాప దచ్చింది దగ్గర దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించి ప్రార్థించి ప్రభావ నీ ఆస్వాద పొందడానికి సహాయం కృపలు నీ దయలు దేవుడు నాకు నిజంగా ఈ టీంలో నాకున్నందుకు దేవుడు ఇచ్చిన గణితులు బట్టి ఉన్నాను. మరి టీంలో ఫోన్ ఆపరు బాబు టీంలో వచ్చిన తర్వాత నాకు 10 కోట్లు ఇచ్చిన అనుభవం 10 కోట్లు రాకపోయినా సంతోషం ఉంటుంది కానీ యేసు ప్రభులో సువార్త ప్రకటించడం నేను ఎప్పుడైనా జీవితంలో అడుగు పెడతాను అనుకున్నాను. అడుగు పెడతాను అక్కడ చేయగలనుకున్నాను. కానీ అలాంటి నెలకోసారి అడిగేది సువార్త చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని బట్టి స్తోత్రాలు. అలాగే ఇంత మంచి శ్రేష్టమైన టీంలో దేవుడు నాకు నడిపించాడు. నేను పొందిన అనుభవం నాతో కూడిన ప్రతి సేవకులు చెప్తున్నాను, మా గ్రామాలు అందరికీ చెప్తున్నాను. మన హాస్పిటల్ సువార్త చాలా బాగుంది, అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి. మీరు నాతో వస్తే ఏంటి అయితే అందరికీ చెప్పాను. అందరూ కూడా నాకు ఇమ్మాన్యుయల్ హాస్పిటల్ నచ్చింది. నేను అది వదులుకొని అక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత దేనికైనా తర్వాత అని మన టీం తర్వాతే మన టీంలో అయితే సంస్థ మాకు ఉన్నాడు ఒకరు ఎవరు జాన్వర్ గారు. ఆయన ఎప్పుడు మూడవుతుందో తెలీదు, ఆయన మరి ఎప్పుడు మూడవుతుందో తెలీదు. ఆయన మరి ప్యాంట్లో జాయిరోడ్గా పరిగెడతాడు, ఆయన వెళ్తాడు. అది అంటే నాకు ఎవరు పిలిచిన అలాగే పరిగెడతాను. ఎందుకంటే మనం పిలిచి ప్రేమించి ఆ దగ్గరికి వెళ్ళడం చాలా శ్రేష్టం క్రమంగా. అయితే మరి ఇందాక మరి అన్నమాన జీవులకి వెళ్ళావు అయ్య గారు, మరి కార్యక్రమం గారు, బావ ముగ్గురు బావ అనమాట చెల్లెవారు. మరి అయ్యగారు మా అన్ని వెళ్ళాం. మరి మంచి సంతోషంగా అలా నిద్రపోయారు. ఏమని ఇల్లు రాజుల కోసం వస్తున్నారు, గవర్నమెంట్ కోసం వస్తున్నారు. ఈ రోజు దిమ్మతిగా అమ్మా మీ అందరు పొందడాలంటారు. దిప్పపోయారు. ఇదే మా దగ్గర బాగా వచ్చాను. అమ్మా మీరేటి చెరువు నిండా చెరువు ఉంది, ఈ చెరువులో ఇల్లు కట్టుకున్నారు. ఓ పాక అడిపోతుంది, ఒక కమ్మ ఇడిపోతుంది, ఒక నాట అడిపోయింది. మీరందరికీ ఇదే తెలమన్నారంటే బాబు మేము గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం బాబు, ప్రతి వాళ్ళు వస్తున్నారు బాబు, ఎవరొద్దరు చూసుకోవాలి కానీ మంత్రులు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు బాబు, మమ్మల్ని గంగలోనే వదిలేసారు బాబు అంటుంది. అయితే అప్పుడు అయ్యగారు అన్నారు మేనేజర్ను, అమ్మా మీకు మంచి ఆలోచన చెప్తాను.
ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఆ ప్రభుత్వం వారు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి 3 సెంట్లు ఇల్లు ఇచ్చి మంచి బిల్డింగ్ కట్టి వాళ్ళు పట్టా ఇస్తున్నారు, అందరికీ ఇస్తున్నారు. ఇది నాది కాదు, ఇది ఒక పార్టీ సంబంధం లేదు, ఎవరితో అవసరం లేదు. మీరు ఎంఆర్ఓకి వెళ్ళండి, లేకపోతే మీ ప్రెసిడెంట్కి వెళ్ళండి. అంతకీ లేకపోతే తిమోతి గారు అన్నారు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి, మీకు ఈజీగా మీ పనులు అయిపోతాడు. అయితే మా బావగారు అన్నారు మీ దేవుడు మీకు ఇల్లు ఇవ్వడానికి మమ్మల్ని అందరూ ఇక్కడ పంపించారని. బావగారు కూడా మంచి పాట పాడాము, మరి పాట పాడాము. మరి నేను చిన్న సాక్ష్యం నేను చెప్పాను, పలానా స్వామి దగ్గర బాబా దగ్గర ఉన్నాను, మరి నేను దేవుడు నన్ను విడిపించాడు, ఆ నరకం తప్పించి యేసుప్రభుని నమ్ముకున్నాను, యేసుప్రభు నా జీవితాన్ని జీవించి మంచి భార్య బిడ్డలు మంచి సేవ ఇచ్చాడని చెప్పాను. అలాగే నా తర్వాత మా బావగారు మంచి వాక్యం చెప్పారు. మరి ఆ విగ్రహాలు అవి వాసన చూడము, అవి నడవు, అవి సాగలు పడవు, అవి తినమైనది 110 క్రితం వాక్యం చెప్పి మన అక్కడ దర్శించారు. నిజంగా వాళ్ళందరూ చాలా గంజలయ్యారండి, దేవుడికి నిజంగా గంజలయ్యారు. సేవకుడు అడిగి పెట్టిన స్థలాన్ని దేవుడు దీవిస్తానన్నారు. మరి అయ్యగారి కోసం కూడా చెప్పాం, ఆ పక్కన అయ్యగారు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని అన్నారు. దేవుడికి స్తోత్రం. మా నాకు ఇమానుయేల్ హాస్పిటల్ ఉన్నారా, నేను ఎన్నో చెప్పాను, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు వచ్చినా నేను ఎడవని ఎడబాను. ఇమానుయేల్ హాస్పిటల్లో మా తండ్రి కుమార్తె ఉంటున్నాను. అయితే అయ్యగారు ఈ 10 మంది రక్షణ అంటే అంగీకరించారు, ప్రమాణం కూడా చేయించారు, ప్రార్థన కూడా చేయించుకున్నారు వాళ్ళు. వాళ్ళు వాటి మీద చాలా లోబడి మీరు కలండి పేరు రాశారు పేర్లు సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పర్లోకపు ఈ యొక్క మధ్యాహ్న వేళలో ప్రభావి మన గ్రామానికి మమ్మల్ని కొడుకుని వచ్చి ఇమానుయేల్ పరిచయం ద్వారా చేసిన సువార్తలో చేసుకుని ఆ సువార్తంలో మీరు ఉన్నారు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రియుని దాసులు ప్రభావితో నాయన దావీదు గారిని వారి కుటుంబాన్ని వారి సంఘాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. ఇమానుయేల్ పరిచయం ద్వారా జరుగుతున్నటువంటి దాని సావాసమును అభివృద్ధి చేయండి. అనేకమైన స్థలాలు ఉన్నాయి ఈ దాసులుగా నాయన ప్రభు సావాసం గ్రామంలో వాడబడిన అద్భుతమైన కార్యాలు జరిగింది. వారి మూలక నాయన పట్ట ప్రాంతాలు పుష్కలంగా వస్తుంది వాటర్. అక్కడ భలే పారుతుంది అప్పుడు, అక్కడ బాగా పారుతుంది.
ఇమ్మానుయేల్ వీక్లీ గాస్పల్ టీమ్. వీక్లీ గాస్పెల్ టీమ్. నాకేం కనబడలేదు. గ్లాస్ పెట్టుకుంది కదా, కూలింగ్ గ్లాస్. ఏం కనబడదు. పెట్టుకుంది ఇప్పుడు చూడు, మామూలుగా కనబడదు. కనబడలేదని వైట్ షర్ట్ ఒకటే కనబడుతుంది. రాలే వచ్చారు. దిగుదాం కాసేపు మరి. రాండి రాండి రాండి. ఏది తీసుకెళ్ళరా? రాత్రి డిఎస్కి పెట్టా మర్రి కూడా. బాబు వేసానని ఎక్కడ వదిలేసినట్టుంది మీరు. ఏంటి ఇద్దరు మనుషులు కలిసి ఈ పీనుగా కొన్ని ప్యాకెట్ ఇద్దరు కలిసి పెట్టుకొని తండ్రి రాజు ఎత్తియాలి. సామ్యాలు రా, ఇటు వచ్చారా? అలా కాదు, రోడ్ మీద అలా కారుకి ఎదురు పెట్టు. ఆ కారుకి ఎదురుగా ఆటోలు వేస్తే ఇలా వెళ్ళిపోతా కదా. కారు ముందు పెడితే పడతాను, క్లియర్ కనబడుతుంది. అందరు వచ్చారా? ఆర్ఎంబి డాట్ ఆర్ఎంబి డాట్ Mahima
ఉంచినట్లయితే నీవు నీ ఇంటి వారిని రక్షింపబడతారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందునున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవుని ఆత్మచేత ఎందరో నడిపింపబడతారో వారు దేవుని కుమారులై ఉందరు. ఆమేన్. బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్, చాలా బాగా చదివారు, చాలా సంతోషం. ఏంటి అక్కడ ఫైర్ అయితే ఏంటండి అది? ఇల్లు కాలిపోతున్నా? అది బర్రి కూడా బర్రీ మనసు పద. ఆ పిట్ట అక్కడ మర్రి చెట్టు ఉంటుంది, ఇక్కడ మామిడి చెట్టు కూడా ఉంటుంది. పిట్టమామిడి వాళ్ళ చాలా పిట్టమామిడి గుంట అంటున్నారు. చాలా 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 ఇక్కడ చాలా నీట్గా ఉంది కదా అన్నయ్య. అదే వస్తుందంటే అది రాదు. ఏమంటే మీరు ఏమైనా ప్రయాణం చేస్తే ముందు టికెట్ తీసుకొని అప్పుడు ప్రయాణం చేయాలి. మీరు దిగిపోయినప్పుడు ఇస్తానంటే అవ్వదు. అలాగే మనం ఈ లోకంలో పుట్టిన మొదలుకొని మనం ఎన్నో పాపాలు మనకు తెలియకుండానే జన్మ అవన్నీ చేసాం అయ్యా, చేసాం కదండి. అవన్నీ పోవాలంటే కోడి రక్తం, గొర్రెల రక్తం, లేదంటే ఈ మేకల రక్తం వల్ల మనకు పాప విమోచన కలగదు. శరీరము ఆత్మ ద్వారా ఉన్నటువంటి ప్రాణంలో చేసిన పాపానికి అటువంటి ఒక వ్యక్తి ప్రాణం ఉన్నాము. నా ప్రభువైన తండ్రి, మరి 2018 సంవత్సరం 7వ నెల నాయన తండ్రి, మరి 9వ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రియులు మీ సేవకులు నాయన తండ్రి జోసఫ్ అయ్య గారిని బట్టి ప్రభువైన తండ్రి, మరి అలాగే సహోదరులు సంజీశ్వరరావు గారిని తన భార్యను ప్రేమించి ఇచ్చినటువంటి ప్రియాంకను బట్టి ప్రభా ఈ యొక్క కేకు కట్ చేస్తున్నటువంటి తరుణంలో నాయన వారి జీవితంలో నూతనమైన మధురమైనటువంటి ఈ కార్యములు జరిగిస్తూ ఒక సంవత్సరం దయకిరీటాన్ని ధరింపజేస్తున్నందుకు మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఎదురు చూశాను దేవుడి కార్యం కోసం. దేవుడు కార్యం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన సేవకులను ప్రేమించి మంచి షూస్ ఇవ్వడం జరిగింది. ఈ సమయంలో ఇద్దాము. తీసండి అన్న అబ్రహం అనేది ఇది అబ్రహం అన్నయ్య గారి ద్వారా ప్రారంభంలో ఇద్దాము. ఇది ఎవరైతే ఒక పేరు చదివించిన సేవకులు ఎవరు ముందు హల్లెలూయా. సీతంపేటలో పరిచయం చేస్తున్న ఫిలిప్ గారు వచ్చి మరి బహుమానం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం అలాగే వెంకటరామపేటలో సేవ చేస్తున్న బ్రదర్ సామ్యుల్ రాజు గారు వచ్చి బహుమానం తీసుకోవాల్సిందిగా.
జరిగిస్తారు. అలాగే సేంద్రపేటలో పరిచయం చేస్తున్న సాగులు అబ్రహం పాల్ గారు వచ్చి బహుమతి తీసుకోవడంతో అలాగే అబ్రహం పాల్ గారు ఇది కూడా అబ్రహం పాల్ గారే సత్యపరైన శారా గారు వచ్చి వారు బహుమతి ప్రదానం చేస్తారు, బహుమతి ఇస్తారు. అలాగే సమయంలో మా మధ్యలో ఏపీఓ గారు చిరాల గారు వచ్చి వారు కూడా బహుమతులు ఇస్తారు. అలాగే చప్పలు కొడదాం. అలాగే మరి అబ్రహం పాల్ గారి యొక్క కుమారుడు విశ్వంత్ వచ్చి మరి బహుమతులు ఇస్తారండి. మన మధ్యన పాతనాపల్లిలో పరిచయం చేస్తున్న దేవస్థానం గారు వచ్చి ఈ బహుమతి తీసుకోవాల్సిందిగా ప్రభు ప్రతిమానం చేస్తున్నారు. అలాగే ఈ సమయంలో పిల్లల పాశ్రమ్ గారు మా స్థానిక పాశ్రమ్ గారు వచ్చి మరి ఆనంద్ పాల్కి ఈ బహుమతి ఇవ్వాల్సిందిగా మరి ప్రభుత్వ ఆహ్వానిస్తున్నాం. అలాగే సమయంలో జాన్ పాల్ గారు వచ్చి ఈ బహుమతిని ఇస్తారు. సుధీర్ వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నాం. చూడండి బాబు నాయన. అలాగే తర్వాత అలాగే సమయంలో మరి జాన్ పాల్ గారే నిలబడి మన సామ్యాలు తబలా వాయిస్తారు కదా, పెద్ద కెమెరా రెక్క చూడండి బాబు. అయ్యారు మరి అంత దూరం తీస్తే ఇక్కడ వచ్చిన వాళ్ళు తీసుకుంటారో తెలియడం లేదు. వీడియో ఫోటోస్ మీరు కూర్చోండి, బాగా మీరు కూర్చోండి. అలాగే సమయంలో మా బాగా సుధా కుమార్ గారు వచ్చి బహుమతులు ఇస్తారు. రాయవారిపాలెంలో పరిచయం చేస్తున్న పాస్టర్ ఇస్సాక్ పాల్ గారు వచ్చి ఈ బహుమతి తీసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే సమయంలో మరి మా అక్క కృష్ణ టీచర్ గారు వచ్చి బహుమతి ఇస్తారు. తమ్ముడు ఏ సన్న వచ్చి ఒక విషయం దయచేసి అయ్యో మీకు ఎంత చెప్పాను అంటే కొన్ని సైజుల ప్రాబ్లం లేవు, దొరకలేదు, మొత్తం అంతా తిరిగి దొరకలేదు. 2 రోజుల్లోనే అంటే రేపు లేదు రేపు వైజాగ్ వెళ్ళి ఫోన్ చేస్తానన్నారు. ఖచ్చితంగా వచ్చిన తర్వాత ఇంకెవరెవరికి ఇవ్వలేదో వాళ్ళ పేర్లు లిస్ట్ ఇచ్చాం. ఇవ్వలేని వారికి రేపు కానీ ఇల్లు కానీ ఖచ్చితంగా పిలిచి మరి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అది గమనించండి. అయ్యా
బహుమానాలు తీసుకున్న జాగ్రత్తగా వినండి. ఏ రోజైనా సువార్తకి గనక చూసి లేకుండా వస్తే 100 రూపాయల పనిష్మెంట్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. షూ మర్చిపోతే 100 రూపాయలు పట్టుకొని రావాలి. అర్థమైందా? దేవుని స్తోత్రం. అలాగే నాకు కూడా మరి వస్తాయి లేదు సరే. హల్లెలూయా. మనం తర్వాత తీసుకొచ్చి ముందు దీపానికి ఇవ్వాలని చెప్పి రేపు ఫోన్ చేస్తాను, భజన చేస్తాను. అమ్మా బహుమతుల ప్రదానం ఎంతటితో అయిపోలేదు, ఇంకా ఉంది. హల్లెలూయా. అయితే నాకు మనసునంగా సేవకురాళ్ళు కూడా ఇవ్వాలని ఆశ ఉంది, కానీ ప్రస్తుతం కాదు. క్రిస్మస్ లోపు మీకు ఇస్తాం. హల్లెలూయా. దైవ సేవకురాలు ఖచ్చితంగా క్రిస్మస్ లోపు మీకు బహుమానాలు అందుతాయి. దయచేసి అన్ని మా పాస్టర్ స్వార్థం తీసుకున్నారు అనుకోవద్దు. హల్లెలూయా. మేము మీ దగ్గర సేవకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎంతో ప్రేమించి ఆతిథ్యం ఇచ్చి మా ఆకలి తీర్చి మాకు సహకరించింది మీరే. మీకు బహుమానాలు ఇవ్వకపోతే ఆయన వాటికి అందుకే భయం. కాబట్టి మీకు బహుమానాలు ఉన్నాయి. క్రిస్మస్ లోపు మీకు వస్తే ప్రార్థన చేయండి. హల్లెలూయా. అలాగే దేవుడు ఆయన ఒకటి ఆశపడితే రెండింపు ఇస్తారు కదా ఆశీర్వాదం. అలాగే దేవుడు తన సేవకుల కోసం వస్త్రాలు కూడా సిద్ధపరచడం జరిగింది. అవి కూడా సిద్ధంగా ఉండాలి. అమ్మ మీకు ఇష్టం లేదా ఏది? ఇక్కడ పండగ అయిపోతుంటే మీ మాటలే కదా. పాస్టర్ తిమోతి పాల్ గారు లోపల పనిచేస్తున్న పాస్టర్ తిమోతి పాల్ గారు. అమ్మ కుట్టించుకోవాల్సిన పని లేదు, రెడీమేడ్ ఈ రోజునే వేసుకోవచ్చు. హల్లెలూయా. పాస్టర్ జోసెఫ్ గారు గౌరవపేట. పాస్టర్ ఫిలిప్ గారు సీతంపేట. పాస్టర్ పాల్ గారు రాయవరపాల. పాస్టర్ సామ్యుల్ రాజు గారు వెంకటరమణపేట. పాస్టర్ అబ్రహంపాల్ గారు సీతంపేట. పాస్టర్ దేవసాయి గారు పాతనాపల్లి. బాబు ఏం చేస్తారు? కాబోయే పాస్టర్ సుధీర్. ఓకే నెక్స్ట్. నువ్వు ఫోటో తీసి ముందు చెప్తే మన స్టైల్ ఇస్తావు బాబు. సేవకుడు కుమారుడు రాబోయే సేవకుడు దిలీప్ కుమార్. సామ్యుల్ ది గ్రేట్ కాంగ్రెస్. బ్రదర్ పాస్టర్ గారు ఏసారు గారు అదేనా విడిగా మన తర్వాత మార్చుకోవచ్చు పెద్దరా.
పేర్లు ముందే రాసేయాలి బాబు. స్వామి గిరిమియాకి నేను ఇస్తాను, ఇల్లు నాకు ఇస్తున్నాడు. మా ఇంటి నా చేతిలో ఉందంటే నేను ఇస్తాను. అది సంభవం. ఏ సార్ తీసుకున్నాడు బాబు? నేను ఇస్తాను. అది ఇంట్లో ఉన్నాం తీసుకున్నాడు. ఏ సార్ కరెక్టే. పూర్తి దిక్కులో ఉంది. వంశీ అక్షయ్ హేమంత్ కుమార్ ఆనంద్ పాల్ గారు అలాగే సమయంలో సహోదరుడు ఏసాన్ గారు పరలోకం నుండి వచ్చిన ఇప్పుడే ఒక తాజా వార్త. సేవకురాలు ఎప్పుడో కాదు తల్లి, ఇప్పుడే మీకు చేర కొరకు ఒక 500 బహుమానం ఇవ్వబడను. అవునా? సంతోషం కూడా కాదా? రెండు ఒక సేవకు అంటే పేరు నాకు తెలియదు, ఎందుకు రమ్మంటున్నాను. 9 మంది సేవకురాలు రావాలి. రెండమ్మా 9 భాషలో కూడా కాదని అనుభవం అయింది మీకు. కాదు కవర్లు ఉన్నాయి కదా నువ్వు బ్రదరు కవర్లు ఉంటాయి, రిక్వెస్ట్ ఏంటంటే కవర్లు ఉన్నాయి కదా నువ్వు ఒకసారి అందరూ వినాలి. ఒకసారి పిల్లలు, పాస్టర్ గారికి దేవుడు కొత్త షూస్ ఇచ్చాడు, చాలా సంతోషం. అలాగే పాస్టర్ గారు కూడా కొత్త చీరలు వస్తాయి మీరు కొనుక్కుంటే. కొత్త షూస్ వేసుకొని, కొత్త బట్టలు వేసుకొని, కొత్త చీరలు కట్టుకొని నా కొడుకుని కొత్త సేవకుడుగా ఆశీర్వదించడానికి మీ అందరు రావాలి 14వ తారీఖు. ఓకే, దేవునికి స్తోత్రం. మీరు ఎవరు కూడా మిస్ కాకూడదు. La
థ్యాంక్ యూ. సరే ఇప్పుడు కేక్ కట్ చేద్దాం. అందరూ కూర్చోండి. నేను చూడాలి రండి రండి అక్క కృష్ణక్క, అలాగే చెల్లి గ్రేసి నువ్వు రావాలమ్మా, వాస్తవంగా రావాలి. రండి అందరు చేయబడి అమ్మ ఉయ్యాలో ఉయ్యాలో అందరికి సంతోషమేనా? అయితే అమ్మ ఒకసారి కాసేపు నిశ్శబ్దంగా ఉందాం. అమ్మ ముగింపుకి వచ్చాం, ముగించే ముందు అమ్మ పిల్లలు ఎవరు మాట్లాడదు దయచేసి. ముగింపుకి వచ్చాం, ముగించే ముందు దేవుడికి ఇష్టమైంది, దేవుడికి సంతోషకరమైంది, నాకు ఇష్టమైంది, నాకు సంతోషకరమైంది బహుమతులు. సంవత్సరం అంతా ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా దేవుని సువార్త ప్రకటించిన సేవకులకి దేవుడు సిద్ధపరిచిన బహుమానాలు ప్రదానం చేయబడుతుంది.
హల్లెలూయా. ఈ సమయంలో పిల్లరా ఒక్కొక్కరు పేర్లు పిలవబడతాయి. దయచేసి చిన్న పెద్ద నెంచకండి. అంటే అక్కడ పేరు